ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 4వ తారీఖు బుధవారం, నవమి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి బుధవారం రోజు జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయ స్థానంలో బుధుడు సంచరించడం వల్ల ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటల వల్ల నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలను సాధిస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభంలో రాహు సంచారం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, విదేశీ వ్యవహారాలు కానీ మీకు ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయ భావంలో రవి సంచరించడం వల్ల కొంతమంది అధికారులతో మనస్పర్ధలు కానీ, మీ మాటలకు అపార్థాలు కానీ రావడానికి అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించండి. సూర్య దర్శనం చేసుకోండి. గోధుమలను దానం చేయండి. నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. వృషభ రాశి వారికి ఈరోజు ద్వితీయ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని పొందగలుగుతారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. లాభభావంలో శని సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, వ్యవసాయ అభివృద్ధి బాగుంటుంది, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను అందుకుంటారు. వ్యయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి వాతావరణాన్ని మీరు ఈరోజు అనుభవిస్తారు. పంచమ భావంలో చంద్ర సంచారం వల్ల కాస్త మనసుకు అశాంతిని కలిగించేటువంటి సంఘటన, నిరాశను కలిగించే సంఘటన ఒకటి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రాలను ధరించి లలితాదేవిని దర్శించి నమస్కరించుకోండి. లలితాష్టకం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈరోజు జన్మరాశిలో గురు సంచారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయ భావంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో చాలామంది మీకు ఈరోజు సహకరిస్తారు. లాభభావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. భాగ్యంలో రాహు సంచారం వల్ల కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, ఆర్థిక సమస్యలు, విదేశీ వ్యవహారాలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. పసుపు రంగు వస్త్రాలను ధరించి దుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పించండి. అలాగే ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయండి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణము, జన సహకారము మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆర్థికాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. లాభములో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకు మంత్రి పదవులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉన్న ఉద్యోగస్తులకు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావంలో కేతువు, అష్టమ భావంలో రాహు సంచారం కాలసర్పదోషాన్ని సూచిస్తుంది కనుక చాలా పనులు నిరాశన పడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భంలో మీరు ఇష్టంగా చేసే పనులు అవి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కూడా ఉంది. తెలుపు రంగు వస్త్రాలను ధరించి రాహుకేతు పూజలు చేసుకోండి. మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా అందించండి. సింహరాశి వారికి ఈరోజు భాగ్యములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా అందుకోగలుగుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానము అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు మీకు ఒక రకమైనటువంటి నిరాశను, మీరు అనుకున్న పనులు జరగకుండా పోయేటువంటి వాతావరణాన్ని ఈరోజు చవి చూస్తారు. అలాగే చందనపు రంగు వస్త్రాలను ధరించండి. రాహుకేతువులకు పూజలు చేసుకోండి. మినుములను, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. కన్యారాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నారు. సంతోషంగా కాలం గడుపుతారు. చాలా రోజుల తర్వాత ఆనందంగా కుటుంబ సభ్యులతో కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణాన్ని చవి చూస్తారు. లాభంలో కుజుడు కూడా సంచరిస్తున్నాడు కనుక
రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో శని సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో కానీ సంతానంతో కానీ మనస్పర్ధలు లేకపోతే ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తోంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించి ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. తులారాశి వారికి ఈరోజు షష్టమ భావంలో శని సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో చాలా విజయాలను చేజిక్కించుకుంటారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. అష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఆకస్మికమైనటువంటి ఆదాయము, ఒక నూతన అవకాశాన్ని మీరు పొందగలుగుతారు. భాగ్యములో గురు సంచారం వల్ల కొంతమంది పెద్దల సహకారంతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు కూడా రావడానికి అవకాశం కనిపిస్తుంది. లాభములో కేతువు సంచరిస్తున్నాడు. భగవంతుని ఆశీస్సులతో తీర్థయాత్రలు చేస్తారు. భగవంతుని దర్శించుకోగలుగుతారు. నిరాడంబరంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమ భావంలో రవి సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. నీలం రంగు కానీ నలుపు రంగు వస్త్రాలను ధరించి సూర్యోదయాన్ని, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. కొన్ని గోధుమలను పక్షులకు ఆహారంగా అందించండి. వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తయ్యేటువంటి వాతావరణం, సంతోషకర వాతావరణం కనిపిస్తుంది. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. సంతోషకర వాతావరణం, మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి ఆనందంగా ఉంటుంది. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీల వల్ల అవమానాలు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి. మహాలక్ష్మీదేవిని దర్శించి నమస్కరించుకోండి. కొన్ని అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల కొంతమంది జనాల యొక్క సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కొత్త పనులు, కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. పంచములో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక స్త్రీజన సహకారము, ఆత్మీయుల సహకారము, ఆనందంగా కాలం గడిపే వాతావరణము, అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో గురు సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక శుభవార్త కానీ, మనసుకు నచ్చే సంఘటన కానీ ఈరోజు జరిగేటువంటి వాతావరణం ఉంది. అష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని మీ ఆలోచనలు కార్యరూపం దాల్చవు. సంతానంతో మనస్పర్ధలు, అలాగే వాహన సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రాలను ధరించండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఈ మకర రాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శని సంచారం వల్ల చాలా పనులు ఈరోజు మీరు ఆనందంగా పూర్తి చేస్తారు. జన సహకారంతో మీకు ఎంతగానో సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఉంటుంది. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. దశమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాలంతా కూడా ఈరోజు సంతోషంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతువు కాలసర్పదోషాన్ని సూచిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగవు, నష్టపోతారు. వ్యతిరేక ఫలితాలను వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. రాహుకేతు పూజలు నిర్వర్తించండి. రాహుకేతు శ్లోకాలు చదువుకోండి. అలాగే మినుములు, ఉలవలు పేదవారికి దానం చేయండి. కుంభరాశి వారికి ఈరోజు తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని కార్యక్రమాలు చాలా సులభంగా పూర్తి చేస్తారు. షష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. సప్తమంలో కేతువు సంచరిస్తున్నాడు. రాహుకేతు దోషం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ కుంభరాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేకపోతారు. చాలా విషయాల్లో నిరాశను ఎదుర్కొంటారు. సమాజంలో నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి. రాహుకేతువులను పూజించండి. రాహుకేతు శ్లోకాలు చదువుకోండి. కొన్ని మినుములను, ఉలవలను పేదవారికి దానం చేయండి. మీనరాశి వారికి ఈరోజు ద్వితీయ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కూడా అందుకోగలుగుతారు. షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. రుణరోగ శత్రు విముక్తిని పొందుతారు. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో చంద్రుడు కూడా సంచరిస్తున్నారు. సంతోషంగా కాలం గడిపే విషయం, తల్లిగారితో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు కనిపిస్తుంది. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక కొన్ని పనులు వాయిదా వేసుకోవడం, సోమరితనం వల్ల కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది. తెల్లటి రంగు వస్త్రాలను ధరించి ఈశ్వరుని ఆరాధించండి.
నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. ఆ రకంగా చేయడం వల్ల మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి దినఫలాలు చెప్పడం జరిగింది. ఈరోజు దినఫల కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ రేపటి దినఫల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.